యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండ ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు. రామగుండ ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి యూరియా, అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు 60% యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 30% మాత్రమే సరఫరాలతో కొరత ఏర్పడుతుందని అన్నారు. అయితే యూరియా సరఫరాలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరూ చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చెప్పి వారిని ప్రశ్నించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చే